వెల్కమ్ బ్యాక్. మిట్ట నర్సేగౌడ్ గారు, నేటి పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే సీజేపీకి కావచ్చు, ఇటు విద్యార్థులకి మీరు వారి నిరసనకి మద్దతు తెలిపారు. చాలా బలంగా నిరసనలు తెలియజేయడం జరిగింది. అయితే కేంద్రంలో వ్యవస్థల వైఫల్యాన్ని విమర్శిస్తున్న మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఉద్యోగ ప్రవేశ పరీక్షల లీకేజ్లపైన విద్యార్థులకు ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నారంటే ఏం చెప్తారు నర్సేగౌడ్ గారు? వాయిస్ క్లియర్ వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. మోడీ డర్గయా మగర్ బచిగయా. ఎందుకంటున్న ఈ మాట అంటే, మొట్టమొదటిసారి మీరు మీదికి కనిపించే ఈ వ్యవస్థలు కాకుండా వాళ్ళు ఎందుకు భయపడ్డరు అని అంటే, పార్టీ 1980లో పుట్టిన తర్వాత 40 సంవత్సరాల లోపు యువతీ యువకులు మాత్రమే మెజారిటీ ఓట్లు వేస్తారు వాళ్ళకు. అయితే ఈ పేపర్ లీక్లో ఈ జంజీలు అంతకంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఉద్యమం చేసే వరకు వాళ్ళ పీఠము లోపల కదిలిపోయింది. అసలు విషయం ఇది మీదికి కనిపించేది కాదు. ఈ 40-45 సంవత్సరాల లోపు వాళ్ళే మెజారిటీ ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేస్తారు. వాళ్ళే ఇలా తిరగబడరు. వాళ్ళకి ఏదైతే ఇప్పటిదాకా స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిందో ఎమోషనల్ ఇష్యూస్ మీద, ఇదంతా అబద్ధము, మమ్మల్ని నిద్రావస్థలోకి పంపుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. మాకు కావాల్సింది ఉద్యోగాలు, డెవలప్మెంటు, మా భవిష్యత్తు బాగుండాలని ఈ జంజీలు యువత ఎప్పుడైతే మేల్కున్నారో దాంతో ఒక్కసారిగా కదిలిపోయింది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వమే కాదు, పార్టీ కూడా కదిలిపోయింది. ఎందుకంటే వీళ్ళని నమ్ముకునే మనం ఇన్ని విజయాలు తీసుకొస్తే వీళ్ళే తిరగబడితే ఇంకెక్కడ పోతాము అనేది అసలు కీలకమైన విషయం ఇందులో. ఇక రెండో విషయం ఏంటంటే, ఆ దర్గాయ బచ్చగాయని ఎందుకనంటే, బచ్చగాయని ఎందుకనంటే ఈ ఎన్సీపీ నేత శరద్ పవార్ గారి సలహా సూచనల మేరకు వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించింది. లేకపోతే మోడీ గారు మీ ప్రభుత్వం బచాయించేది 24 లక్షల మంది నీట్ రాసిండు అంటే 24 లక్షల కుటుంబాలకు చెందిన వ్యవస్థ ఇది. దాంతో పాటు వాళ్ళ కుటుంబాలు 4-5 కలిస్తే భారతదేశం మొత్తం మీకు వ్యతిరేకమవుతుంది. మీరు ఈ ప్రభుత్వం నిలబడడం కాదు, ముందు ముందు మీ విజయాలు కాదు కదా, మీరే ఉండే అవకాశం లేదు, మీ ప్రభుత్వం ఉండే అవకాశం లేదని హెచ్చరిస్తే వాళ్ళు రాజీనామా చేసిరే తప్ప వాళ్ళకు నిజంగా అమ్మో ఇట్లయితే కుదరదు అని వాళ్ళు ఏదో మారిండ్రు. వీళ్ళు చెప్పినట్టు విదేశీ శక్తుల గురించి ఇవన్నీ ఉట్టి మాటలండి. నేను ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఇది సీజేపీ బంధు విరమించుకుంది. నేను అంటున్నా, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు కదా, విదేశీ శక్తులు వచ్చిర్రు, పిస్తోల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఎంతమంది పాకిస్తానీలను మీరు అరెస్ట్ చేసిరు, ఎంతమంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేసిరు, ఎంతమంది విదేశీయులను అరెస్ట్ చేసిరు, ఎన్ని పిస్తోళ్ళు మీరు స్వాధీనం చేసుకున్నారు, ఎంతమంది టెర్రరిస్టులను మీరు పట్టుకున్నారు? అరే మన దేశ పౌరులను అడ్డగోలుగా కొట్టిరు కదండి. దానికి కూడా మొలలు, ఆ కట్టెలకు మొలలు పెట్టి అడ్డగోలుగా కొట్టిరు. అక్కడ కూడా బేటీ పడావు బేటీ బచావు అని మీరికి చెప్పే ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ఆ బేటీలను అడ్డగోలు కొట్టిరు కదండి. వాళ్ళు ప్రైవేటు పార్ట్ల మీద దెబ్బలు కొట్టిరు, కుచ్చిరు, బట్టలు చెప్పారు కదండి. అన్ని టీవీలలో కనిపిస్తుంది కదా. మరి మీ 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 ఆలోచన విధానం ఎక్కడ పోయింది? మీరు ఏమన్నా మారినరా? మీ ఫాసిస్ట్ విధానాలు ఏమన్నా మారినరా? టెర్రరిస్టులు, విదేశీ శక్తులు అని చెప్పే మీరు కాశ్మీర్లో ఫాతిమాతోటి, ఆ పార్టీతోటి, అది పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. టెర్రరిస్టులను సపోర్ట్ చేసి ఆ పార్టీతోటి మీరు పొత్తు పెట్టుకొని మీరు గవర్నమెంట్ నడిపిన మీరు టెర్రరిస్టుల గురించి మాట్లాడితేటానండి. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, భారతీయ జనతా పార్టీ గత 40 సంవత్సరాలుగా ఏదైతే నరేటివ్ నిర్మాణం చేసిందో దానికి దెబ్బ కలిగింది. దానికి భయపడ్డారు. దానికి భయపడి ఇక మన ఫ్యూచర్ లేదు, వీళ్ళ ఫ్యూచర్ ను కనుక మనం చూడకపోతే మనకు పార్టీకి ఫ్యూచర్ లేదన్న ఒక గారు, మీరు టెర్రరిస్టుల అంశం తీసుకొస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెర్రరిస్టుల దాడులు విపరీతంగా జరుగుతుండేవి, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెర్రరిస్టుల దాడులు చాలా వరకు వాటి సంఖ్య తగ్గిపోయింది అని బీజేపీ నేతలు చెప్తున్నారు. టెర్రరిస్టుల దాడులు నిర్మూలించడం జరిగింది బీజేపీ వచ్చిన తర్వాత అని. చక్రి గారు, నేనేమంటున్నా, మెజారిటీ మేజర్ జరిగినాయి మొన్న ఈ మధ్యనే జరిగినాయి కదండి. ఆ 2-3 వాటిని కూడా ఎలక్షన్లకు ఉపయోగించుకోరు కదా వీళ్ళు. 100 ప్లాన్ చేస్తే 1-2 తప్ప. సార్ నేనేమో ఎన్ని అబద్ధాలు అండి వాళ్ళు చెప్పేకి, ఎన్ని అబద్ధాలు. ఎందుకంటే లేని ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, లేని ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి దాన్ని డిఫ్యూజ్ చేసి అగో మేము ఇది చేసినాం, ఇంతమందిని పట్టుకున్నాం, ఇంతమందిని ఇది చేసినాం, ఇవన్నీ ఒట్టి మాటలు అండి, ఇవన్నీ గాలి మాటలు. ఇవన్నీ నేను అంటున్నా, 14-12 సంవత్సరాలు అవుతుంది మోడీ గారు వచ్చి. ఈ పాకిస్తాన్ని ఏం చేసినావు?
కాశ్మీర్ ఏం చేసినట్టే నేను 370 ఆర్టికల్ తీసినట్టు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకునేదంటే మెయిన్గా వీళ్ళ జిస్ట్ ఏంటంటే ఈ రోజు ఎవరైతే యువత ఉన్నారో, ఈ కొత్తగా వచ్చినటువంటి యువత అంటే 26 సంవత్సరాల లోపు యువత ఎవరైతే ఉన్నారో 100% తిరగబడ్డరు. అది భారతదేశంలోనే కాదు, మనకు విదేశాలలో స్థిరపడినటువంటి భారతీయులు కూడా తిరగబడ్డరు. అంటే ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు ముఖం చెల్లే అవకాశం లేదు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని, అయ్యా ప్రధానమంత్రి గారు మీరు ముందు చూపుతోటి పోతానని చెప్తారు కదా, ఇటలీ మెలోడీ చాక్లెట్ తీసుకపోతానని 3 నెలల ముందే చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్న మీకు మరి జంజీలకు ఈ పేపర్ లీక్ అయితే వీళ్ళు చనిపోతారు, వీళ్ళకి ఇబ్బంది జరుగుతుందన్న ఒక ముందు చూపు మీకు ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ఈ రోజు సోషల్ మీడియాలో పల్సగైపోయింది ప్రధానమంత్రి గారు. ఆయన ఏ పార్టీ అని కాదు, మన దేశ ప్రధాని పల్సగ కావడం నేను కూడా ఒప్పుకోను. కానీ ఇలాంటి చేష్టల వల్ల మీరు పల్సగైపోతా ఉన్నారు కదా. మీరు ఎవరికి ఆదర్శం? ఇలా సీజేపీ ఒక ఇష్యూ తీసుకుంది, ఆ ఇష్యూ తప్ప కాదు, అది మిమ్మల్ని కదిలిచ్చింది, మీకు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. మీరు వాళ్ళ రక్తం చూసిండ్రు, ప్రతిపక్ష నాయకుడు బుక్కులో నుంచి వచ్చిన రక్తం చూసిన తర్వాత తప్ప మీకు అసలు విషయం బోధపడలేదా? ఒకవేళ తప్పే జరగకపోతే 40-45 మందిని దాంట్లో ఎందుకు బదిలీ చేసిరు? మరి ఈయన ఎందుకు రాజీనామా చేసిరు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? నేను అనేది ఏంటంటే వాళ్ళ అంటే నేను మామూలు భాషలో చెప్పాలంటే వాళ్ళ సడుగులు ఇరిగిపోయినాయి. ఎందుకంటే జెంజీలు వాళ్ళకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఎవరి మీదనైతే ఆధారపడతారో, ఎవరినైతే రెచ్చగొట్టగలుగుతారో, ఎవరి మనసు అయితే మార్చగలుగుతారో వాళ్ళే వ్యతిరేకంగా వచ్చి ఇవాళ. అది కూడా నర్సయ్యగౌడ్ గారు మీరే చెప్తున్నారు జంజీలు ఎంత పవర్ఫుల్. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగ ప్రవేశ పరీక్షల లీకేజీలపైన విద్యార్థులకు ఈ జెన్సీకి ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నారంటే ఏం చెప్తారు నర్సయ్యగౌడ్ గారు? సార్ నేను ఏమంటున్నానంటే నేను మాట్లాడేది పార్టీ కాదు, అంటే జెన్జీలను ఎదుర్కొనే దమ్ము ఎవరికి కూడా ఉండదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకోటైనా. కాబట్టి నేను ఏమంటే దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, మీరు భారతీయ జనతా పార్టీ 40-45 సంవత్సరాలుగా ఏదైతే నరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిందో దానికి దెబ్బ కలిగింది అని నేను చెప్పదలుచుకున్నా. రెండో కీలకమైన విషయం ఏంటంటే, రాముని పేరు చెప్పి ఇన్ని విజయాలు సాధించుకుంటూ వస్తే ఆ రాముని చెప్పులు అన్ని ఎత్తుకపోతే ఆయన కోపం వచ్చి వీళ్ళని శిక్షిస్తుండని నేను అంటున్నా. ఆ రాముని ప్రతిరూపాలే జంజీలంతా. వీళ్ళకు అటు రాముడు దెబ్బ కొడతా ఉన్నాడు, ఇటు జంజీలు దెబ్బ కొడతా ఉన్నాడు. మరి ఎవరిని చూసుకొని రాజకీయం చేస్తారు ఇప్పుడు వీళ్ళు? తప్పనిసరి పరిస్థితులలో తల ఉంచవలసిన పరిస్థితి వచ్చింది. మరో విషయం ఏంటంటే, ఈ దేశ ప్రధానమంత్రి గారు అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి అపార అనుభవం ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి గారు సెషన్ ఉండగా సెషన్లో ప్రకటించకుండా మీరు నేను చేసినట్టు ఓ వీడియో పెడతాడండి. అరే ఏమనుకోవాలి? అరే మీరు ప్రధానమంత్రి అంటే ఒక మీ పార్టీకి కాదు అని చెప్తున్నాను నేను. ఈ దేశంలో ఉన్న 140-145 కోట్ల మంది భారతీయులందరికీ మీరు ప్రధానమంత్రి. మీరు చేసే ప్రతి మూవ్ కూడా అందరికీ సంబంధించింది, మీ వ్యక్తిగతం ఏం కాదు కదా. ఇలా మోడీ పోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు పోతే ఇంకొకరు వస్తారు. ఈ దేశ ప్రతిష్ట ముఖ్యం. నేను అంటున్నా ఇలాంటి చిన్న విషయాలలో తప్పులు చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఏదైతే కోర్ ఇష్యూస్ ఉన్నాయో, అటు రాముడు కానీ ఇటు యువత మీద చేసే ఈ రెండు కూడా వాళ్ళకు ఎదురు తిరిగే వరకు తప్పనిసరి పరిస్థితులలో వీళ్ళు ఈ పని అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేపించలే తప్ప వీళ్ళు మారలే ఇప్పటికి కూడా. రెండోది ఏమంటున్నా, ఒక్కరన్నా నేను ఏమంటారు సార్, 2 మంత్రులు వచ్చి బీజేపీ నాయకులతో ఎవరో ఒకరు సార్ పార్టీ ద్వారా పోయి దెబ్బలు తిన్నోళ్ళను పరామర్శించాలి కదా. వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటే కనీసం వాళ్ళకు పరామర్శ లేదు, పైసలు లేవు, వాళ్ళకు ట్రీట్మెంట్ లేదు. ఏం మనుషులండి మీరు? ఆడపిల్లలను ఇట్లా కట్టెతో పొడుస్తారా మీరు? ఇదేనండి మీరు నేర్చుకున్నది? భారతీయ జనతా పార్టీ అంటే ఆ అమ్మాయిలను గౌరవిస్తుందని అనుకున్న ఇన్ని రోజులు, కానీ మీరు చేసిన వాళ్ళకం ఇదా? బట్ నేను ఒకటే, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలను మొత్తం కొత్తగా మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇవాళ యువత కూడా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందు మొత్తం మోడీ కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితికి వస్తుందని మాత్రం. నర్సయ్యగౌడ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్